సురేష్ గారు, మీరు ఈ కేసుని మొదటి నుంచి ఫాలో అవుతుంటారు. అసలు ఈ పరకామణి కేసులో సతీష్ పాత్ర ఏంటి? రెండవది, అతను నిజంగానే వేధింపులకు గురయ్యారా? అదే జరిగితే ఈ హత్య వెనుక ఎవరు ఉండొచ్చు? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? పరకామణి ఇష్యూను ఒకసారి మనం చూసుకున్నట్లయితే 29 ఏప్రిల్ 2023లో ఎవరైతే రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను హుండీలో భక్తులు సమర్పించినటువంటి డాలర్లను తస్కరిస్తూ పట్టుపడడం జరిగింది. దాని విలువ 72,000 రూపాయలు. అప్పటికి ఎవరైతే ఇప్పుడు మరణించడం జరిగిందో ఆ ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ గారు దాన్ని పసిగట్టి అతని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన విచారణ నిష్పక్షపాతంగా జరగడము, అప్పటికి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడము, ఏదైతే సెక్షన్లు ఆ యొక్క కేసుకు అందుబాటులోకి వస్తాయో 379, 381 సెక్షన్ ప్రకారం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే ఒక ఉద్యోగిగా ఉంటూ దోపిడీకి పాల్పడము, దొంగతనం చేయడం వంటి ఆరోపణల మీద కేసును వెంటనే కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లలో ప్రచారం చేస్తున్నారు, కావాలనే సెక్షన్లు నమోదు చేయలేదు, కావాలనే కేసును నీరు గార్చారు అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 379, 381 రెండు కూడా రవికుమార్ ఎవరైతే ఆ దొంగతనానికి పాల్పడ్డాడో ఆ సెక్షన్లకు వర్తించేటువంటి సెక్షన్లు. అవును, ఆ 2 సెక్షన్లు నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, విచారణ చేయడం జరిగింది. విచారణ నెల రోజుల పాటు జరిగి తర్వాత ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ ఎవరైతే ఈ రవికుమార్ ఉన్నాడో అతను పశ్చాత్తాపడి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా బోరున విలపించి, ఒకవైపు అతను పెద్ద జీఎం గారి మఠంలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ అనే అతను బ్రాహ్మణుడు. ఈ రకంగా వాళ్ళు విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలను చూసి వాళ్ళు ఏదైతే మేము చేసిన తప్పుకి శ్రీవారికి కానుకగా సమర్పించుకుంటాం మా యొక్క ఆస్తులని ఆ రోజు చెబితే 14 కోట్ల పైచీలకు మార్కెట్ వాల్యూ 50 కోట్ల నుంచి 100 కోట్లు ఉండేటువంటి ఆస్తిని వాళ్ళు శ్రీవారికి సమర్పించుకుంటాము, మాకు ఈ రకమైనటువంటి రాజీని చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని రవికుమార్ కుటుంబ సభ్యులు, బ్రాహ్మణ కుటుంబం, టిటిడి అధికారులు వేడుకోవడం జరిగింది. ఇది మరి ఎట్లా సెటిల్ అయింది? ఇది ఎట్లా సెటిల్, ఎవరు చేశారు ఇది సెటిల్మెంట్? మరి దీన్ని పాలక మండలిలో అందరి సభ్యుల ముందు ఉంచి అధికారులు అసాధ్యాలను చూసి ఆ రోజు భారత రాజ్యాంగంలోని లా లీగల్ సర్వీసెస్ యాక్ట్ కింద 1987 కింద మనం లోక్ అదాలత్ అవకాశం ఉంది అని ఆ రోజు అధికారులు చెప్పడం జరిగింది. సో లోక్ అదాలత్ ద్వారా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ లోక్ అదాలత్ అనేది. ఈ లోక్ అదాలత్ ద్వారా ఇతను కోరిన విధంగా చేయగలిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో సరే అని ఇతను ఈ యొక్క ప్రక్రియలో వెళ్ళడం జరిగింది. సతీష్ అనేటువంటి వ్యక్తి, రవికుమార్ అనేటువంటి వ్యక్తి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క కేసు లోక్ అదాలత్లో ఈ రకంగా రాజీ కుదర్చడము, అతను ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి తన ఆస్తులను సమర్పించడము జరిగింది. ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీని మీద దోపిడీకో ఇంకోటికో తెరలేపింటే అతను పట్టుబడింది 72,000 రూపాయలు. 72,000 రూపాయలు దొంగతనం చేశాడని ఆ 72,000 రికవరీ చూపించుకోనో లేదంటే అతని కేసు కట్టి అతని జైలుకు పంపించడమో జరుగుంటే అతనికి వర్తించేటువంటి సెక్షన్ల ప్రకారం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష లేదంటే జరిమానా విధించుకొని అతను బయట వచ్చేవాడు. అందులోనూ కూడా అది స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్. కానీ ఒక విషయం చెప్పండి సురేష్ గారు, రాజ్యాంగబద్ధంగా అంటున్నారు మీరు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా లోక్ అదాలత్లో అతను రాజీ పడి తన ఆస్తిని శ్రీవారికి ఇచ్చిన తర్వాత ఇది రాజ్యాంగబద్ధమని అంటున్నారు కదా, మరి మళ్ళీ దానిపైన సిట్ వేయడం ఏంటి? అంటే న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలను కూడా ధిక్కరించడమా ప్రభుత్వం చేస్తున్నది అనుకుంటున్నారా? అవును, ముమ్మాటికి చేస్తుంది. ఇక్కడ నేను ఇందాక చెప్పా, భారత రాజ్యాంగం లా లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం రాజ్యాంగబద్ధమైంది ఇది ముమ్మాటికి. అందుకనే అధికారులు కూడా దీని వైపు వెళ్ళడం జరిగింది. ఈ అనేక కోణాలు ఇందాక చెప్పాను, పెద్ద జీఎం గారి మఠం లాంటి ఉన్నతమైన మఠంలో పనిచేసేటువంటి ఉద్యోగిగా, ఒక బ్రాహ్మణుడుగా, ప్రధానంగా బ్రాహ్మణుడుగా
పరిగణలోకి తీసుకొని అతను Okay. ఏదైతే ప్రతిపాదించాడో దానికి అంగీకరించడం జరిగింది. రైట్. అప్పుడు దాని వెనుకున్నటువంటి బలమైన కారణాల్లో ఇవి కూడా ఒకటి. మరి మరి అయితే- ఆ రోజు ఈ కేసును పట్టుకున్నటువంటి సతీష్ ఒక కీలకమైనటువంటి సాక్షిగా ఉన్నారు. పోనీ మళ్ళీ ప్రభుత్వం ఏదో కక్ష సాధింపులకో దేనికో వేసింది, ఒక సిట్టు వేసిందని అనుకుందాం. కీలక సాక్షిగా ఆయన ఉన్నారు. ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఇక్కడ మనం రెండు కోణాల్లో చూడాలి ఈశ్వర్ గారు. ఒకటి, అధికారుల వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎవరైతే సిట్టు విచారణలో తోటి అధికారులు ఉన్నారో వాళ్ళ వద్ద వాపోయాడని చెప్పి వార్తలు మనం చూస్తున్నాం. అదే విధంగా కుటుంబ సభ్యులకు కూడా పదే పదే నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇప్పటికీ కూడా వాళ్ళ సోదరుల దగ్గర నుంచి కేసు నమోదు చేయించారు కానీ వారి సత్యమని ఇంతవరకు బయటకు ఎందుకు పోలీసు అధికారులు ప్రవేశపెట్టడం లేదు అనుమానంగా ఉంది. నిన్నటి నుంచి పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీ, డిఎస్పీ, ఐజీ రేంజ్ అధికారులందరూ కూడా వాళ్ళని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళని మీడియా ముందు కూడా మాట్లాడనిచ్చేటువంటి పరిస్థితి లేదు. సోదరుల దగ్గర కన్నా ఈరోజు వారి సత్యమని దగ్గర లేదంటే వారి ఇంట్లో వాళ్ళతో పాటు ఉన్నటువంటి తల్లిదండ్రులకో సమాచారం ఎక్కువ తెలిసేటువంటి అవకాశం ఉంది. అవును. అయినప్పటికీ వాళ్ళని ఇంతవరకు బయట తీసుకురానటువంటి పరిస్థితి నిన్నటి నుంచి. ఇదొక వాళ్ళు బయట రాకూడదు అనుకున్నారా? వాళ్ళ దగ్గర నుంచి వాస్తవాలను బయటికి రాకూడదని ఈ రకమైనటువంటి నిర్బంధానికి గురి చేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. రెండవది, ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ అధికారుల మీద కూడా తీవ్రమైనటువంటి ఈ సంఘటనని ప్రతిపక్ష పార్టీ మీద రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకోవాలి. తద్వారా ప్రతిపక్ష పార్టీని డ్యామేజ్ చేయాలి. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్య ఏంటంటే బురద చల్లడం అనేది ఆయనకి బాగా అలవాటు. ఎందుకంటే ఆయనకి సహకరించేటువంటి పత్రికలు అనేకం, టీవీలు అనేకం. కాబట్టి ముందు ఈ రకమైనటువంటి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల. అవి నిరూపించబడతాయో లేదో తర్వాత దేవుడికి ఎరుగు. ముందు ప్రజలు నమ్మాల. ఎలక్షన్ల సమయంలో కూడా చూసాం, డ్రగ్స్ కంటైనర్లు, 1000 టన్నుల డ్రగ్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారం చేస్తుంది అన్నారు. 30,000 మంది ఆ మహిళలు మిస్ అయిపోయారు అని చెప్పేసి అన్నారు. ల్యాండ్ టైటింగ్ లేక మీ ల్యాండ్ ని కబ్జా చేసి మీ ల్యాండ్ దోచుకుంటారని ప్రచారం చేసేసారు. సనాతన ధర్మం గురించి, సనాతన బోర్డు గురించి, హైందవ సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి పదే పదే లెక్చరర్లు ఇస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి హిందూ మత ధర్మాన్ని ఆచరించే గొప్ప పాలకుడు రాజ్యాన్ని ఏలుతున్న సమయంలో గోమాంసం టన్నులు లక్షల టన్నుల గోమాంసం వ్యాపారం జరుగుతోంది సార్. దేశంలో ఎక్కడా జరగనట్టు. అవును. మరి క్వశ్చన్ చేయాలి కదా మీరు చేయలేదంటే మీ ఫెయిల్యూర్ అది. ఈశ్వర్ గారు, మీరు ఈ గోమాంసం అంశం చెప్తాను. 2015లోనే తీవ్రమైనటువంటి నెయ్యి కల్తీ ఆ రోజు వెలుగులోకి వచ్చింది. అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం, భాగస్వాములు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 2015లో నందిని నెయ్యి పేరిట కల్తీ నెయ్యి తిరుమలకు సప్లై జరిగినట్టు గుర్తించి ఆ రోజు అది వెలుగులోకి రావడం జరిగింది. ఆ రోజు ఈ సనాతన ధర్మవాదులు మాట్లాడలేదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ వాదులు మాట్లాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భక్తి విశ్వాసాల పట్ల రాజకీయం చేయకూడదని ఆ రోజు స్తబ్దుగా ఉన్నది. 2015లో టీటీడీ నెయ్యి కల్తీ వ్యవహారం జరిగితే అప్పుడు అధికార ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు చూసారంటే మీరు ఈ రోజు వాళ్ళుంటే ఈ అధికార కాలంలో ఈ 18 నెలల కాలంలో జరిగిన వ్యవహారాలకు కూడా గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు. ఇలాగ ఉంటది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుట్రలన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే వాస్తవాలని బయటకు తీసుకురారు. కల్పితాలని, అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రోజు చూడండి హత్యా కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఎందుకంటే ఈ హత్యా కోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జల్లితే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఈ పార్టీ పైన భేదాభిప్రాయాన్ని, ద్వేషాభిప్రాయాన్ని కలిగించవచ్చు.